దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. 4వ అధ్యాయము 6వ వచనం. 4వ అధ్యాయము 5, 6 చదువుతాం దేవుని కృపను బట్టి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకు వారనేకులు. మాకు మేలు చేయువాడెవడని పలుకు వారనేకులు. అయితే మేలు ఎవరు చేయాలి? మానవులకు యేసుక్రీస్తు ప్రభువే చేయాలి, యెహోవాయే చేయాలి, పరిశుద్ధాత్మే చేయాలి. నీతియుక్తమైన బలులు అర్పించుచు మాకు మేలు చేయువాడెవడు పలుకువారనేకులు. యెహోవాయే నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. మీకేం మేలు జరుగుతుంది? దేవుని నమ్ముకున్నారు, మీకేం మేలు జరిగితే ఏం మేలు జరిగింది మీకు అని చెప్పుకునేవారు అనేకులు వచ్చారు ఇప్పుడు. కానీ అర్థం చేయటలేదు. దేవుని మాటలు, దేవుని ఆలోచన, దేవుని క్రియలు జరిగించాలి ప్రతి మానవుడు. జరిగించకుండా మళ్ళీ మీదకెళ్ళి ఎవరిని మాట్లాడతాను? వ్యతిరేకమైన మాటలు. మీరు దేవుని నమ్ముకుంటే మీకు ఏమొచ్చింది? మీరు ఇల్లు కట్టుకోలేదు, మీరు జాగా కొనుక్కోలేదు, మీకు ఏమీ లేదు భూమి మీద, మీరు అప్పులపాలు అయ్యారు. దేవుని నమ్మితే మీకు తిండికి గతే లేదు అని చెప్పుకునేవారు అనేకులు వచ్చారు. అయితే మాకు మేలు చూపువాడెవడని మనం గ్రహించినట్టయితే, దేవుడే అందరికీ పుట్టించిన దేవునికి మానవులను పోషించడం తెలియదా? పుట్టించిన దేవునికి మానవులను ఎలా పోషించాలనేది తెలియదా? మానవుడు వచ్చి నేర్పాలనా? మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయాలి. సన్నిధి కాంతి అంటే మనకు వెలుగు మాటలు, వెలుగు ఆలోచన, వెలుగు క్రియలు, ప్రతి మాటలో వెలుగు మాటలు మాట్లాడాలి ప్రతి మానవుడు. వెలుగు క్రియలు చీకట్లో జరిగించే క్రియలు కావు. చీకట్లో జరిగించేటివన్నీ చెడ్డ కార్యాలు, వెలుగులో జరిగించే కార్యాలన్నీ మంచి కార్యాలు. మన హృదయంలో చీకటి ఉండకూడదు, మన హృదయంలో వెలుగే ఉండాలి. దేవుడు కోరుకున్నది అది. దేవుని ఆలోచనలో మనం ఉన్నాము, దేవుని క్రియలలో మనం ఉండాలి. దేవుని క్రియలు చేయడానికి, దేవుని పని చేయడానికి మనం ఉండాలి. ముందు నీ వెలుగు ఏమన్నాడు? యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. ఆయన సన్నిధి కాంతి ఎప్పటికీ వెలుగుమయం. ఆయన సన్నిధి కాంతి ఎప్పటికీ వెలుగుమయం. ఈ వెలుగుమయంలో ప్రతి మానవుడు వెలుగు గురించే మాట్లాడాలి. కానీ రహస్యంగా మాటలు వచ్చాయి ఇప్పుడు. రహస్యంగా అంటే మానవులు ఆలోచించే రహస్యమైన మాటలు ఏంటి? చీకట్లో ఆలోచించే మాటలు డేలో కూడా ఆలోచిస్తాను.
పాపంలో కూరుకుపోవడానికి ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు మానవులు. పాపంలో ఉండడానికి సత్క్రియలు. అయితే మన సత్క్రియలు ఎలా ఉండాలి? దేవుని సత్క్రియల్లాగా ఉండాలి. ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేసినప్పుడు, ప్రకాశింపజేసినప్పుడు మా మీద ప్రకాశింపజేయము. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. ఈ 2 వచనాలు కనుక మనం చూసినట్లయితే, మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. కానీ మనం ఏం చేయాలి? యెహోవాను గురించే ఎక్కువ చెప్పాలి. సృష్టించిన సృష్టికర్త గురించి ఎక్కువ మాట్లాడాలి. ఆయన గురించి ఎక్కువ ధ్యానం చేయాలి. ఆయననే తెలుసుకోవాలి. తెలుసుకునే పనిలో ఉండాలి ప్రతి మానవుడు. మరి నేను ఎలా సృష్టింపబడ్డాను ఈ భూమి మీద? మరి నేను నన్ను దేవుడు ఎలా బ్రతికిస్తున్నాడు ఈ భూమి మీద? మరి నేను ఏం మాట్లాడాలి భూమి మీద అనేది దేవుడే నేర్పించాలి ప్రతి మానవునికి. దేవుని గురించి ఎక్కువ మాట్లాడాలి. దేవుని మాటలే ఎక్కువ మాట్లాడాలి. దేవుని ఆలోచన ఎక్కువ చేయాలి. దేవుని క్రియలే ఎక్కువ జరిగించాలి. మానవుని క్రియలో తెరమరుగు కావాలి. దేవుని క్రియలు ఎక్కువ జరగాలి. కానీ దేవుని క్రియలో తక్కువ చేశారు మానవులు. దేవుని ఆలోచన తక్కువ చేశారు. ఇప్పుడు ఎక్కువగా మాట్లాడేది ఏంటంటే నేను అనే గర్వం, నేను అనే అహంకారం, నేను అనే అసూయ, నేను అనే ఓర్వలేని మనస్తత్వం, ఒక మనిషి ఓర్వలేని మనస్తత్వం. ఇవన్నీ అపవాది తీసుకొచ్చింది మానవ హృదయంలోనికి. వాటిని కొట్టివేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ముందు ఈ లోకానికి వచ్చి వాటిని తొలగించడానికి మనలో ఎన్నో ఉన్నాయి ఆలోచనలు, ఈ లోక సంబంధమైన ఆలోచన. దేవుని ఆలోచన ఒకే ఒక్కటి, వెలుగు సంబంధమైన ఆలోచన. వెలుగులో మాట్లాడే మాటలు, వెలుగులో నడిపించే మాటలు, వెలుగులో జరిగించే మాటలు. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. మనం ఇప్పుడు నేను చూడాలి, నేను చూస్తేనే పని కావాలి. మనం చూస్తే దేవుడు పని చేసిపోడు. మనం చూడకుండానే దేవుడు కార్యం చేసే దేవుడు. మన చెవులున్నవారు గ్రహించునుగాక అని ఉంటుంది దేవుని వాక్యంలో. దేవుని వాక్యాలు కనుక గ్రహించినట్టయితే వెలుగులో ఉన్నట్టు మనం. గ్రహింపు లేకపోతే చీకట్లో ఉన్నట్టు. ఎన్ని సంవత్సరాలు చదివినా బైబిల్ చీకట్లోనే ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి ప్రతి మానవుడు. అర్థం చేసుకోకపోతే వ్యర్థలమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.